ఈ వీడియోలో మనము ఇప్పటిదాకా నేర్చుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ లాజికల్ టాపిక్స్ మీద ఒకసారి రివైండ్ చేస్తూ ఒక చిన్న గ్రాండ్ టెస్ట్ను ప్రాక్టీస్ చేద్దాము. సో ఫస్ట్ది చూస్ ద కరెక్ట్ యాడ్వర్డ్. క్వశ్చన్ వచ్చేసి హీ స్పోక్ టు ద టీచర్. హీ స్పోక్ డాష్ ద టీచర్. సో ఇక్కడ ఏమొస్తుంది, కరెక్ట్ యాడ్వర్బ్ ఏమొస్తుంది? లౌడ్, లౌడ్లీ, లౌడర్, లౌడ్నెస్. సో ఇక్కడ వచ్చేసి ఏమొస్తుందంటే లౌడ్లీ అనేటువంటిది వస్తుంది. సో నేను యాడ్వర్బ్ను గుర్తించడానికి కూడా చెప్పాను. లాస్ట్కు ఎల్వై కనుక ఉంటే అటువంటి పదాలు దాదాపుగా ఆ సెంటెన్స్ ప్రకారం యాడ్వర్బ్ అవుతాయని చెప్పుకున్నాము. సో ఇక్కడ గమనించండి, ఎల్వై తోటి కూడా ఉంది. సో ఇక్కడ వచ్చేసి హీ స్పోక్ లౌడ్లీ టు ద టీచర్, రైట్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాము. సో యాడ్వర్బ్ మీదనే కొన్ని ఇచ్చాను ఫస్ట్, అంటే అవి గుర్తు చేయడం కోసం మాత్రమే, అలానే వస్తుందని నేను అంటలేను, జస్ట్ అవి గుర్తు చేయడం కోసం మాత్రమే. చూస్ ద కరెక్ట్ యాడ్వర్బ్. షీ కంప్లీటెడ్ ద వర్క్ డాష్. క్విక్, క్విక్లీ, క్విక్కర్, క్విక్కెస్ట్. ఆల్రెడీగా మీకు తెలిసిందే కదా ఎల్వై ఉన్నటువంటిది. సో షీ కంప్లీటెడ్ ద వర్క్ క్విక్లీ, రైట్. సో ఆ విధంగా మనం యాడ్వర్బ్ని గుర్తించాలి. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్. ఇక్కడ కరెక్ట్ మోడల్ వర్బ్ను చూస్ చేయమంటున్నాడు. యూ డాష్ ఒబే ద రూల్స్. ఓకే, నువ్వు తప్పకుండా, ఒబే అంటే నువ్వు అంగీకరించాలి అని. సో ఏంటి, రూల్స్కు సంబంధించి, అంటే రూల్స్కు సంబంధించి నువ్వు అంగీకరించాల్సింది అంటే అది కంపల్సరీ అన్నట్టుగా. సో అప్పుడు ఏమి ఉపయోగిస్తామంటే మస్ట్ అనే దాన్ని ఉపయోగిస్తాం. యు మస్ట్ ఒబే ద రూల్స్, రైట్. ఓకే, ఎందుకంటే అవి ఆబ్లిగేషన్కు సంబంధించినవి, కంపల్షన్కు సంబంధించినవి. సో వాటికి మనము మస్ట్ అనేటువంటి మోడల్ వర్బ్ను మనము ఉపయోగిస్తాం. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. ఇది కూడా మనం ఆల్రెడీ లాజికల్ వీడియోలో చెప్పుకున్నాము. ప్యాసివ్ వాయిస్ సంబంధించి గమనించండి. ఇక్కడ ద వర్క్ కెన్ బి డాష్ బై హిమ్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కెన్ బి ఉన్నప్పుడు మనం నేర్చుకున్నాం. కెన్ ప్లస్ బి గనక ఉంటే, కెన్ ప్లస్ బి ఉంటే మనం ఏం ఉండాలని నేర్చుకున్నాము? V3 ఉండాలనేటువంటి లాజిక్ని నేర్చుకున్నాం. సో ఇందులో V3 ఎక్కడ ఉన్నది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా కూడా బిట్ అడుగుతాడు కాబట్టి రివైండ్ చేద్దామనే ఆలోచనతోటి ఈ వీడియోని తీసుకొచ్చాను. సో జాగ్రత్తగా గమనించండి. డూ అనేటువంటిది V1, డిడ్ అనేటువంటిది V2, డూయింగ్ అనేటువంటిది ఇంగ్ ఫామ్ ఉన్నది, దాదాపు దీన్ని V5 అని కూడా అంటాము. సో డన్ అనేటువంటిది ఏమవుతుందంటే V3 అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది, డి. ద వర్క్ కెన్ బి డన్ బై హిమ్, రైట్. సో ఆ విధంగా మన లాజిక్స్ అనేటువంటివి అలా పనిచేస్తాయి కాబట్టి వాటిని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇది కూడా మనం ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో గమనించండి, ఇక్కడ హీ సెడ్ ఐఎమ్ టయర్డ్. హీ సెడ్ ఐఎమ్ టయర్డ్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిది? యామ్ ఉన్నది కదా. యామ్ ఎలా మారుతుందని చెప్పుకున్నాము? డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు వాజ్గా మారుతుందని చెప్పుకున్నాం. సో ఒకసారి గమనించండి, ఇక్కడ యామ్ ఉంది అంటే ఇది కాదు, ఇక్కడ వాజ్ ఉంది, ఇక్కడ వాజ్ ఉంది. ఓకే, అంటే ఈ రెండిట్లలో మనకు ఆన్సర్ ఉంటుంది, ఇది కాదు, రైట్. ఇక్కడ ఈ రెండిట్లలో ఏది ఆన్సర్ అవుతుంది? ఇక్కడ ఏముంది? సెడ్ ఉంది, సెడ్కు సెడ్డే ఉండాలి, సేస్ ఉంది కాబట్టి ఇది కాదు. సో మన ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది. సో ఈ విధంగా మనకు లాజిక్ తెలిసినప్పటికీ ఇంకొంచెం డెప్త్ వెళ్ళాలి, ఆ సెంటెన్స్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం కరెక్ట్ ఆన్సర్ను చేయగలుగుతాం. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ను చూస్ చేయమంటున్నాడు. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ ఏంటిది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన సెంటెన్స్ వచ్చేసి షీ సెడ్ ఐ విల్ హెల్ప్ యూ. షీ సెడ్ ఐ విల్ హెల్ప్ యూ. మనం లాజిక్లో ఏం నేర్చుకున్నాం? విల్ గనక ఉంటే అది ఎలా మారుతుందని నేర్చుకున్నాము? వుడ్గా మారుతుందని నేర్చుకున్నాం. సో వుడ్ ఉన్నది ఆన్సర్ అవుతుంది, రైట్. వుడ్, మళ్ళీ ఇది కూడా గమనించుకోవాలి. సో విల్ అంటే ఇది కాదు, ఇక్కడ వుడ్ ఉన్నది, ఇక్కడ వుడ్ ఉన్నది, ఈ రెండిట్లలో ఒకటి ఉంటుంది, ఇది వుడ్ ఉన్నది, రైట్. మనకు కావాల్సింది ఏంటిది? సెడ్ ఉంది, సెడ్కు సెడ్, రైట్. ఇది సేస్ ఉంది కాదు, టోల్డ్ ఉంది కాదు. సో మన ఆన్సర్ వచ్చేసి బి. కింద ఇచ్చిన ఆన్సర్ కూడా బి. సో ఆ విధంగా లాజిక్ అనేటువంటిది పనిచేస్తుంది, రైట్. సో మీరు ఆన్సర్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా
అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. కరెక్ట్ ప్రిపోజిషన్ను చూస్ చేయమంటున్నాడు. ఇది కూడా ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం. ఏంటిది? హీ ఈజ్ గుడ్ యాజ్ మ్యాథమెటిక్స్. గుడ్ గనక పదం వస్తే దానికి ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఏమొస్తుందని చెప్పుకున్నాము? ఎట్ అనుకున్నాము. అదేవిధంగా బిఏడి బ్యాడ్ వచ్చినా దాని తర్వాత ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఎట్ వస్తుందని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఒకసారి ఆప్షన్ చూడండి. ఇన్ కాదు, ఆన్ కాదు, విత్ కాదు, ఏంటిది ఆన్సరు? ఎట్. హీ ఈజ్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్ చూడమంటున్నాడు. సో ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకొని ఉన్నాం. ఏంటిది? ద క్యాట్ ఈజ్ హైడింగ్ డాష్ ద టేబుల్. సో ద క్యాట్ ఈజ్ హైడింగ్ డాష్ ద టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టేబుల్ అనుకోండి, రైట్? ఈ టేబుల్కి గమనించండి, ఇక్కడ ఉంటేనేమో పైన ఆనుకొని ఉంటే ఆన్ అని చెప్పా. దీని కింద గనక ఉంటే అంటే ఇక్కడ గనక ఉంటే అప్పుడు ఏమని చెప్పాను నేను? అండర్ అని చెప్పా. ఆనుకు రివర్స్ అండర్, సో ఆపోజిట్. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది? అండర్ వస్తుంది, రైట్? నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ను చూస్ చేయమంటున్నాడు. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది? డాష్ వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్. సో ఇక్కడ సర్ప్రైజ్ను తెలియజేసేటువంటి పదం మనకు కావాల్సింది. సో గమనించండి, సర్ప్రైజ్ను తెలియజేసే పదం ఏముంది? అలాస్ అంటే కాదు, ఓ కాదు, వావ్ అనేటువంటిది, రైట్? సో వావ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే అది సర్ప్రైజ్ లేదా ఏదైనా మంచి జరిగినప్పుడు అడ్మిరేషన్ చేసేటప్పుడు కూడా దాన్ని ఉపయోగిస్తాం. వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్, రైట్? నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఇంటర్జెక్షన్. ఇక్కడ కూడా రైట్, అది కూడా ఒకసారి గమనించండి. డాష్ హీ లాస్ట్ హీజ్ ఓన్లీ సన్. ఇంతకుముందు మనము ఇంకొకటి నేర్చుకున్నాం కదా, ఏది? అడ్మిరేషన్ అప్పుడు కానీ సర్ప్రైజ్ అప్పుడు కానీ. ఇక్కడ హీ లాస్ట్ హీజ్ ఓన్లీ సన్. అతనికి ఉన్నటువంటి ఒకే ఒక కొడుకును అతను కోల్పోయాడు. అంటే బాధకు సంబంధించి తెలియజేసేది ఇది. వావ్ వస్తుందా? రాదు. అదేవిధంగా హుర్రే అంటే సంతోషాన్ని తెలియజేసేటప్పుడు చెప్తాము. అదేవిధంగా హే అనేటువంటిది కూడా చెప్పము. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే అలాస్. అలాస్ అనేటువంటి దీన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే బాధలో ఉన్నప్పుడు మనము ఉపయోగిస్తాం, రైట్? బాధలో ఉన్నప్పుడు అలాస్ అనేటువంటి దాన్ని మనము ఉపయోగిస్తాం, ఈ ఇంటర్జెక్షన్ను. నెక్స్ట్ వన్ ఈజ్ చూస్ ద కరెక్ట్ యాడ్వర్బ్. ఇక్కడ కరెక్ట్ యాడ్వర్బ్ను చూస్ చేయమంటున్నాడు. మనం యాడ్వర్బ్ను గుర్తించేటప్పుడు ఏమనుకున్నాము? ఎల్వై ఉంటుంది అని అనుకున్నాము, రైట్? అంటే ఎప్పుడు ఎల్వై రాదు, దాదాపుగా ఎల్వై ఉన్న పదాలే మనకు యాడ్వర్బ్గా అవుతాయి. సో ఇక్కడ షీ సింగ్స్ వెరీ స్వీట్లీ. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ వన్ ఈజ్ చూస్ ద కరెక్ట్ ప్యాసివైజ్. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? చూస్ ద కరెక్ట్ ప్యాసివైజ్. కరెక్ట్ ప్యాసివైజ్ని చూస్ చేయమంటున్నాడు. సో ఇది కూడా ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాం, ఇది కూడా లాజిక్ తోటి. ద హోంవర్క్ మస్ట్ బీ డాష్ టుడే. సో మస్ట్ బీ అలా ఉన్నప్పుడు, కెన్ బీ ఉన్నప్పుడు, అంటే మోడల్ ఆక్సిలరీస్ తర్వాత కనుక బీ ఉంటే దాని తర్వాత మనము ఏం ఉపయోగించాలని నేర్చుకున్నామంటే V3 ఉండాలి. సో ఇక్కడ ఏముండాలి? V3 ఫామ్ ఉండాలి. కంప్లీట్ అనేటువంటిది V1 కాదు, కంప్లీట్స్ V1ఏ. కంప్లీటింగ్ అనేటువంటిది V5. సో మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటిది? V3 ఏంటిది అంటే సి. సో ఈ విధంగా గమనించండి, ప్రతి బిట్లో ఎగ్జామ్లో, టెట్ ఎగ్జామ్లో కూడా ప్రతి బిట్లో దాదాపుగా ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ని కనుక మీరు ఫైండ్ అవుట్ చేస్తే బిట్ అనేటువంటిది మిస్ అవ్వడానికి అవకాశము ఉండదు. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని చూస్ చేయమంటున్నాడు. సో ఇక్కడ వచ్చినటువంటి సెంటెన్స్ ఏంటిదంటే హీ సెడ్ క్లోజ్ ద డోర్. క్లోజ్ ద డోర్ అనేటువంటిది ఏంటిది? కమాండ్. కమాండ్ ఉన్నప్పుడు ఏం ఉపయోగిస్తామంటే మనము ఆర్డర్ అని ఉపయోగిస్తాం, లేదంటే టోల్డ్ అని ఉపయోగిస్తాం, రైట్? సో ఇక్కడ ఎగ్జాక్ట్గా వచ్చేటి ఏంటిదంటే టోల్డ్, రైట్? సో హీ టోల్డ్ మీ టు క్లోజ్ ద డోర్. హీ టోల్డ్ మీ టు క్లోజ్ ద డోర్, ఓకే, రైట్? వీటి తర్వాత టోల్డ్ మీ తర్వాత దట్ అలా ఇక్కడ ఉండదు, రైట్? ఇక్కడ టు అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు అది ఇంపరేటివ్ సెంటెన్స్ కనుక ఇచ్చినప్పుడు, అంటే క్లోజ్ ద డోర్, ఓపెన్ ద డోర్ ఇటువంటివి వచ్చినప్పుడు మాత్రం ఆ విధంగా మనం చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్ చూస్ ద కరెక్ట్ పార్ట్ ఆఫ్ ఏ ఫార్మల్ లెటర్.
సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఈజ్ ద కరెక్ట్ ఎండింగ్ ఆఫ్ ఫార్మల్ లెటర్. ఫార్మల్ లెటర్స్ అంటే మనం లెటర్స్ చెప్పుకునేటప్పుడు 2 రకాల లెటర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి పర్సనల్ లెటరు, ఇంకోటి ఫార్మల్ లెటరు అని అనుకున్నాం. ఓకే, ఫార్మల్ లెటర్ని మనం ఏమనుకున్నాం, మళ్ళీ అఫీషియల్ లెటర్ అని కూడా అంటాం. సో అఫీషియల్ లెటర్కు ఏమంటున్నాడు, ఎండింగ్ ఎలా రాస్తామని అంటున్నాడు. గమనించండి, యువర్స్ లవింగ్లీ అని ఆఫీసర్కు రాయము, విత్ లవ్ అని ఆఫీసర్కు రాయము, బై అని ఆఫీసర్కు రాయము. సో ఆఫీసర్కి ఎలా రాస్తామంటే యువర్స్ సిన్సియర్లీ అని రాస్తాం. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ హియర్. సో ఈ విధంగా అబ్జర్వ్ చేస్తే మీకు తప్పకుండా లాజిక్ దొరుకుతుంది, అందులో డౌటే లేదు. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. కరెక్ట్ ప్రిపోజిషన్ చూస్ చేయమంటున్నాడు. రైట్, సెంటెన్స్ వచ్చేసి ద మీటింగ్ స్టార్ట్స్ డాష్ 10 AM. సో ఇది 10 AM, ఇది కూడా మనం ఆల్రెడీ లాజిక్లో నేర్చుకున్న బిట్టే. రైట్, ఏంటిది, పాయింట్ ఆఫ్ టైం అక్కడ అడిగాడు. పాయింట్ ఆఫ్ టైంకు ఏమి ఉపయోగిస్తాం మనము, ఎట్ అనే దాన్ని ఉపయోగిస్తాం. సో ఏ రాంగ్, బి రాంగ్, డి రాంగ్. ఆన్సర్ వచ్చేసి సి, కింద ఇచ్చిన ఆన్సర్ కూడా సి. రైట్, ఎగ్జాక్ట్ టైం చెప్పేటప్పుడు ఏం ఉపయోగించాలి మనము, ఎట్ అని ఉపయోగించాలి. ద మీటింగ్ స్టార్ట్స్ ఎట్ 10 AM. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ యాడ్వర్బ్. కరెక్ట్ యాడ్వర్బ్ను చూస్ చేయమంటున్నాడు. హీ ఆన్సర్డ్ ద క్వశ్చన్స్. హీ ఆన్సర్డ్ ద క్వశ్చన్స్ డాష్. ఓకే, ఇక్కడ ఏంటిది, యాడ్వర్బ్. యాడ్వర్బ్ కాబట్టి మనం ఆల్రెడీ లాజిక్ ఉంది కదా, ఎల్వై ఉన్నటువంటి పదం. హీ ఆన్సర్డ్ ద క్వశ్చన్స్ కరెక్ట్లీ. రైట్, సో ఆ విధంగా మనం చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, ప్యాసివైజ్. ప్యాసివైజ్ చేయమంటున్నాడు. చూస్ ద కరెక్ట్ ప్యాసివైజ్. ద విండో మే బీ డాష్ టుమారో. సో ఈ విధంగా ఆల్రెడీ మనం నేర్చుకొని ఉన్నాం కదా, ఇంతకుముందు కూడా చెప్పినా కదా, మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ తర్వాత బీ కనుక ఉంటే వర్బ్ ఏ రూపంలో ఉండాలి, V3లో ఉండాలి. సో రిపేర్, నో, V1. రిపేర్డ్ అనేటువంటిది కూడా ఏమవుతుంది అంటే ఇది V3 అవుతుంది. రైట్, రిపేరింగ్ V5. రిపేర్స్ అనేటువంటిది కూడా కాదు. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గమనించండి, ఇప్పుడు ఇక్కడ రిపేర్డ్ అని ఉన్నది. సో అది V3నా కాదా అని ఎలా తెలుస్తుంది అంటే అక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దీని ప్రకారం మాత్రమే దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. అయితే జనరల్గా మనకు వచ్చే డౌట్ ఏంటిదంటే వాటి ముందు హ్యాజ్ కానీ లేదా హ్యావ్ కానీ ఉంటుంది. రైట్, జనరల్గా బయట, ఇక్కడ కాదు. సో వాటి తర్వాత V3ని ఉపయోగిస్తాం. రైట్, కానీ ఇటువంటి సందర్భాల్లో మళ్ళీ ఈ హ్యాజ్ హ్యావ్లు రావు, కానీ ఈ వర్బ్ను మనం V3గానే ఇక్కడ కన్సిడర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, 18. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇది ఆల్రెడీ మనము నేర్చుకున్న లాజికే. గమనించండి, క్వశ్చన్ వచ్చేసి షీ సెడ్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్. సో ఇక్కడ మనకున్నటువంటి లాజిక్ ఏంటిది, హ్యావ్. హ్యావ్ కనుక సెంటెన్స్లో ఉండి ఇండైరెక్ట్లో మార్చమంటే ఆన్సర్లో ఏముంటుందని చెప్పుకున్నాము, హ్యాడ్ ఉంటుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ హ్యాజ్ ఉంది అంటే ఇది కాదు, ఫినిష్డ్ ఉంది ఇక్కడ కాదు, ఫినిషెస్ ఉంది ఇక్కడ కాదు, ఇక్కడ హ్యాడ్ ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది మనకు, సి అవుతుంది. ఇక చూడండి, హ్యావ్ ఫినిష్డ్ ఉంటే హ్యాడ్ ఫినిష్డ్గా మారుతుంది, అంతే, అదే లాజిక్. సో అటువంటి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తప్పకుండా ఆ బిట్స్ను మనం కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాము. నెక్స్ట్, ఇక్కడ గమనించండి, చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. కరెక్ట్ ప్రిపోజిషన్ను చూస్ చేయమంటున్నాడు. రైట్, హీ సాడ్ డాష్ మీ ఇన్ ద బస్. అతను బస్సులో నా పక్కన కూర్చున్నాడు, నెక్స్ట్ టు మీ. ఓకే, సో కాబట్టి పక్కన అన్నప్పుడు ఏం ఉపయోగిస్తాము అనేది చూడాలి. బిసైడ్స్ అంటే అదనంగా, బిట్వీన్ అంటే ఇద్దరి మధ్య. ఇద్దరి మధ్య అని చెప్పలే, అతను పక్కన అన్నాడు. ఎమాంగ్ అంటే ఇద్దరికంటే ఎక్కువ ఉన్నప్పుడు ఉపయోగిస్తాం. సో ఆన్సర్ ఏమవుతుందంటే బి అవుతుంది. హీ సాట్ బిసైడ్ మీ ఇన్ ద బస్. సో ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఇంటర్జెక్షన్. కరెక్ట్ ఇంటర్జెక్షన్ను ఇక్కడ చూస్ చేయమంటున్నాడు. అదేంటిది, వీ హ్యావ్ ఓన్ ద మ్యాచ్. గమనించండి, ఇది చేసేటప్పుడు ఇంటర్జెక్షన్కు సంబంధించిన బిట్టు చేసేటప్పుడు మనం గమనించాల్సింది ఏంటిదంటే అది ఎటువంటిది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ హ్యాపీనెస్ను తెలియజేస్తుందా, సాడ్ను తెలియజేస్తుందా మనం గమనించుకోవాలి. దాన్ని బట్టే మనకు ఆన్సర్ వస్తుంది. హ్యాపీనెస్ను తెలియజేసేటువంటి పదం ఏముంది అంటే హుర్రే. రైట్, సో ఈ విధంగా ఇటువంటి లాజిక్స్ను కనుక మనం పట్టుకుంటే తప్పకుండా మనం కరెక్ట్ ఆన్సర్ టిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. హుర్రే, వీ హ్యావ్ ఓన్ ద మ్యాచ్. రైట్, సో అది హ్యాపీనెస్ను తెలియజేసేటువంటి పదం. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ అనగానే మనం ఎలా
ఇలా టిక్ చేసేసుకోవాలి, రైట్. షీ డాన్స్డ్ గ్రేస్ఫుల్లీ, రైట్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ప్యాసివైజ్ను చూస్ చేయమంటున్నాడు. ద రూల్స్ షుడ్ బి డాష్ బై ఎవ్రీ వన్. సో ఇక్కడ గమనించారు కదా మీరు, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్న రూలే, షుడ్ బి అంటే ఆ మోడల్ ఆక్సిలరీ ప్లస్ బి ఫామ్. అలా ఉన్నప్పుడు మనం V3 ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఆన్సర్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద రూల్స్ షుడ్ బి ఫాలోడ్ బై ఎవ్రీ వన్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ను చూస్ చేయమంటున్నాడు, రైట్. సో ఇక్కడ గమనించండి, మనం నేర్చుకున్నటువంటి లాజిక్ ఏంటిదంటే ఆర్ ఉన్నప్పుడు మనకేమవుతుంది, వాజ్ అనేటువంటిది ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ యామ్ ఉంది, కాదు, రైట్. ఇక్కడ వాజ్ ఉంది కానీ క్వశ్చన్ రూపంలో ఉంది కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ వాజ్ ఉంది కానీ అది సబ్జెక్ట్ తర్వాత ఉండాలి, సో అది కాదు. గమనించండి, ఇది క్వశ్చన్ రూపంలో ఉంటుంది, రైట్. ఇండైరెక్ట్ స్పీచ్లో ఇంట్రాగేటివ్లో ఎలా ఉంటుందంటే క్వశ్చన్ రూపంలో మనకి ఇస్తాడు, కానీ మనం చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆన్సర్ రూపంలోకి మార్చుకోవాలి దాన్ని, ఓకే. సో ఇక్కడ ఆన్సర్ రూపంలో ఉన్నటువంటిది ఏది? ఇది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హీ సెడ్ వేర్ ఆర్ యూ గోయింగ్, సో హీ ఆస్క్డ్ వేర్ ఐ వాజ్ గోయింగ్, అలా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ పార్ట్ ఆఫ్ ఏ లెటర్. ఓకే, విచ్ పార్ట్ షోస్ ద పర్పస్ ఆఫ్ ఏ లెటర్. ఒక లెటర్ యొక్క పర్పస్ను తెలియచేసేటువంటిది ఏంటిది? అడ్రస్సా? కాదు. డేటా? కాదు. సాల్యుటేషనా? కాదు. ఏంటిదంటే అది సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్లోనే మనం లెటర్ యొక్క పర్పస్ను రాస్తాం, ఓకే. అంటే తెలుగులో అయితే విషయం అని రాస్తాము, ఇంగ్లీష్లో అయితే సబ్జెక్ట్ అని రాసి అప్లికేషన్ ఫర్ అని ఆ విధంగా స్టార్ట్ చేస్తూ రాస్తాం. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్ చూస్ చేయమంటున్నారు. ద కీస్ ఆర్ డాష్ ద డ్రాయర్. సో గమనించండి, ఇది డ్రాయర్ అనుకోండి, ఇక్కడ క్యాప్ ఓపెన్ ఉంది, రైట్. సో కీస్ ఎక్కడున్నాయి అంటే ఇగో దీని లోపల ఉన్నాయి, రైట్. సో అప్పుడు మనం ఏం ఉపయోగిస్తాం? ఆల్రెడీ లోపలనే ఉన్నాయి కీస్, లోపలనే ఉన్నప్పుడు ఏం ఉపయోగిస్తామంటే ఇన్ ఉపయోగిస్తాం. అదే బయట నుంచి లోపలికి అన్నప్పుడు ఇంటూ ఉపయోగిస్తాము. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. ద కీస్ ఆర్ ఇన్ ద డ్రాయర్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఇంటర్జెక్షన్ను చూస్ చేయమంటున్నాడు. సో క్వశ్చన్ చూద్దాం. డాష్ ఐ మేడ్ ఏ మిస్టేక్. సో ఐ మేడ్ ఏ మిస్టేక్ అంటే సడన్ రియలైజేషన్ గురించి ఇక్కడ చెప్పాలి మనం. సడన్ రియలైజేషన్ గురించి చెప్పేటప్పుడు మనం మిస్టేక్ జరిగినప్పుడు ఏమంటాం? ఊప్స్ అంటాము. సో ఆ విధంగా మనం అంటే ఆ సెంటెన్స్ను అర్థం చేసుకుంటే అక్కడ ఏది ఉపయోగించాలనేది మన ఆటోమేటిక్గా అర్థమవుతుంది, రైట్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ యాడ్వర్బ్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఎల్వైతో ఎండ్ అయ్యేటువంటి పదం. హీ ఫినిష్డ్ ద టెస్ట్ ఈజీలీ. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. సో ఇది నేను చాలాసార్లు రిపీట్ చేయడం జరిగింది, ఎందుకంటే ఇదే మర్చిపోతారని. సో గమనించండి, ఇక్కడ ఏముంది? మోడల్ ఆక్సిలరీ ఉంది. సో మోడల్ ఆక్సిలరీ ప్లస్ బిఈ ఉన్నప్పుడు ఏముండాలి? V3 ఉండాలి. సో ఇందులో V3 ఏది? ఇది. సో ఈ లాజిక్ కనుక తెలిస్తే ఈజీగా మీరు ఆన్సర్ను చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమనుకున్నాం మనము? యామ్ ఉంటే ఎలా మారుతుంది? వాజ్గా మారుతుంది. సో వాజ్ ఉన్నది ఎక్కడుంది మనకు అంటే ఇగో ఇక్కడ ఉంది, రైట్. వాజ్ ఉంది. అదేవిధంగా ఐఎమ్ హ్యాపీ టుడే ఎలా మారుతుంది అంటే మళ్ళీ దట్ డేగా మారుతుంది. మనకు అదంతా కాదు, ఇది వాజ్ ఉన్నది ఆన్సర్ అవుతుంది. షీ సెడ్ షీ వాజ్ హ్యాపీ దట్ డే. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ దట్ డే ఉంది కాబట్టి ఇది మనం టిక్ చేయగలిగాం. సో ఇక్కడ గమనించండి, టుడే ఉంది. టుడేకి టుడే రాదు, అలా కొన్ని ఉంటాయి, వాటిని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ బిట్ ఒకసారి ఇది కూడా గమనించండి. చూస్ ద కరెక్ట్ ఫార్మల్ లెటర్. ఓకే, ఇన్ఫార్మల్ లెటర్లో ఉపయోగించేదాన్ని చూస్ చేయమంటున్నాడు. ఇన్ఫార్మల్ లెటర్ అంటే ఎవరికి రాస్తాం? ఫ్యామిలీ మెంబర్స్కి రాసేటువంటిది. సో యువర్స్ ఫెయిత్ఫుల్లీ అందులో రాస్తామా? రాయము. సిన్సియర్లీ ఫ్యామిలీ లెటర్లో రాస్తామా? రాయము. రెస్పెక్ట్ఫుల్లీ రాస్తామా? రాయము. అక్కడ ఉపయోగించేది యువర్ లవింగ్లీ. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో
ఇవి ఇప్పటిదాకా నేర్చుకున్నటువంటి వాటి మీద కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మిగతా లాజిక్స్ తోటి మీరు మర్చిపోకుండా ఉండడం కోసం చిన్న చిన్న గ్రాండ్ టెస్ట్లు నేను కండక్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయగలరు. ఈ మెటీరియల్ను నేను వాట్సాప్లో అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోగలరు.